మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లేదా లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు కుంభం వారికి కనుక చూసుకుంటే కుంభం వారు వీళ్ళకి లగ్నాధిపతి రాస్యాధిపతి కుంభం అవుతుంది. అదొక సీక్రెట్ సైన్. అలాగే దశమం కూడా సీక్రెట్. అంటే వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళ ప్రొఫెషనల్ పరంగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇష్టపడరండి కుంభం వాళ్ళు. అలాగే ఇందులో ఉండే నక్షత్రాలు కూడా చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు మంచి ఫైటర్స్. అంటే ఎలాగైనా సరే నేను గెలుస్తా అనేటువంటి లక్షణాలు, ఆ బలం ఎక్కువగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ధనిష్ట శతభిషం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఉదార స్వభావం, వాళ్ళ చిన్న చిన్న విషయాలకి ఎంజాయ్ చేసేసుకోవడం. శతభిష నక్షత్రం వారు అంటే ఉన్న దాంట్లో సంతృప్తి చెందేసి దాంట్లో ఉన్న దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక పూర్వాభాద్ర నక్షత్రం వారికి కూడా కాస్త గైడింగ్ నేచరు, అలాగే ట్రైనింగ్ ఇచ్చేటువంటి నేచర్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే కుంభం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తూ, ఉన్న దాంట్లోనే చక్కగా ప్రశాంతంగా ఉండేటువంటి లక్షణాలు ఉంటూ ఎక్కడా కూడా వాళ్ళకు ఉండేటువంటి కష్టాన్ని బయట పెట్టుకోకుండా ఉండాలని చూస్తుంటారు. అలాగే వీలైనంత మట్టుకు వీళ్ళకి రాశి సీక్రెట్ సైన్, దశమం సీక్రెట్ సైన్ కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఎటువంటి పనైనా వీళ్ళు ఏదైతే అంటే వీళ్ళకి ఫైర్ ఉంటుంది లోపల, కానీ అది లోపలే ఉంచేసుకుంటారు. బయటకి ఎక్కడా కూడా వీళ్ళ చేతల్లో కానీ మాటల్లో కానీ చూపించరండి. చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఉదాహరణకి ఏదైనా ఒక జాబ్ చేస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, జాబ్కి వెళ్ళి వస్తున్నాం అంతే. ఎప్పుడు వృశ్చికంలో అధిక గ్రహాలు ఉంటాయి వీళ్ళకి, అంటే వీళ్ళ రాశి నుంచి 10th హౌస్లో అధిక గ్రహాలు ఉంటాయి మాత్రం వీళ్ళు తొందరగా బయటికి వీళ్ళు చేసేటువంటి కర్మను ఎక్స్పోజ్ చేయరు. అలా కాకుండా లగ్నంలో అధిక గ్రహాలు ఉన్నాయి అక్కడి వారికి వృశ్చికంలో, కుంభంలో, అప్పుడు అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి ఉంటుంది. రవి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి తెలియనియరు. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు చేసేటువంటి డైలీ కర్మ వాటి గురించి తెలియనివ్వడు. అండ్ అలాగే శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళలో ప్రేమతత్వం ఉంటుంది కానీ బయటికి ఎక్స్పోజ్ చేయనివ్వరు తొందరగా, ఎందుకంటే శుక్రుడు సీక్రెట్ సైన్లో పట్టాడు కదా. అలా వాళ్ళ లగ్నానికి కనెక్టివిటీ వచ్చింది కాబట్టి ఆ రకంగా అనమాట. ఆ రకంగా ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా పాజిటివ్ ఈజ్ ఉన్న దాంట్లో సంతృప్తిగా హ్యాపీగా నలుగురిని హ్యాపీగా ఉంచాలి. ఉన్నవాళ్ళు వీళ్ళతో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎవరికైనా ఇప్పుడు ఎక్కడో జాబ్ ఇప్పిస్తా అన్నారు, వాళ్ళకి మనీ పే చేశారు. 10th హౌస్లో పాపగ్రహాలు కూడా ఉన్నాయి శుభగ్రహంతో పాటు. అప్పుడు వీళ్ళు ఎవరికైతే మనీ పే చేస్తారో దానివల్ల ఆ డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని విధాలా ఉత్తమం. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము, మిథునము, కర్కాటకం ఇలా అనుకుందాం. అక్కడి నుంచి 8th లాట్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు, వృషభానికైతే గురువు అవుతాడు, మిథునానికైతే ఆ యొక్క శని, కర్కాటకానికి అగైన్ శని, సింహానికైతే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు, మకరానికైతే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఇస్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి కనుక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు బయటపడ్డా కూడా అయితే ఏమైంది, నేను ఇది చేస్తున్నా అయితే ఏమైందని బుకాయిస్తారు కూడా కొంతమంది.
ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌస్లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి సిగరెట్ తాగుతుంటారు, కొంతమంది సీక్రెట్గా, ఇంకొంతమంది సీక్రెట్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము. అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సిగరెట్ తాగడం, మీ ముందే. ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి. అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా, అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ప్రవర్తన ఇలా ఉంది, నేను ఇలా చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు, ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలండి. 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. ఎంత బలంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం, ఇవి చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయటకు కనబడేటువంటి వేరు, అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి 9 గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలు ఉన్నా, కుంభరాశిలో అధిక గ్రహాలు ఉన్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ, అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారనేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, కొంతమంది చూడండి పలానా దగ్గర నీళ్లు పడతాయండి అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి. ఇంకొంతమంది పలానా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది, అంటే ఇప్పుడు చూడండి డయాగ్నోస్కి కూడా అందనటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.